స్మార్ట్ పోలీసింగ్ లో మరో అడుగు ముందుకేస్తోంది ఏపీ. అమరావతిలో డ్రోన్ నిఘాకు రెడీ అవుతోంది. ఇప్పటి వరకు సీసీటీవీల ద్వారా నిఘాను పటిష్టపరిచిన అధికార యంత్రాంగం ఇప్పుడు మరింత టెక్నాలజీని జోడిస్తోంది. రెడ్ శాండిల్ వ్యవహారం మొదలుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలపైన ఈ డ్రోన్ కెమెరాల ద్వారా నిఘాను కట్టుదిట్టం చేసేందుకు సమాయత్తమైంది. ఓ చైన్ స్నాచర్ మహిళ మెడలో గొలుసు కొట్టేసి బైక్ మీద రైమని దూసుకుపోయాడు. ఆ బైక్ ని పోలీసులు వెంటాడలేదు, బాధితులు పరుగులు పెట్టలేదు. కానీ గొలుసు దొంగ ఎన్ని గల్లీలు తిరిగాడో అన్ని చోట్ల వెంటాడి వేటాడి చివరకు పోలీసులకు పట్టించింది. అది ఎవరో కాదు, డ్రోన్. ఇది సినిమాలో సీన్ కాదు, అన్ని అనుకున్నట్టు జరిగితే మరికొన్ని రోజుల్లో అమరావతిలో కనిపించబోయే వాస్తవం. ఎవరు చూస్తున్నారులే అని తెగించేవాళ్లు ఒకవేళ చూసినా పోలీసులకు చెప్పే దమ్మెవరికి ఉందని తలెగరేసే రౌడీలు వీళ్లందరికీ ఇక నుంచి గుండె గుభేలే. పిక్ పాకెటర్ల నుంచి సంఘ విద్రోహ శక్తుల వరకు, రెడ్ శాండిల్ స్మగ్లర్ల నుంచి నిరసనల్లో నిప్పులు పెట్టే వారికి వరకు అందరి భరతం పట్టి ఫోటోలతో సహా పట్టించే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఏపీ పోలీసులు. సీసీటీవీ కెమెరాలకు తోడు డ్రోన్లను రంగంలోకి దించుతున్నారు. డ్రోన్స్ మనం వాడదాము, దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది వాళ్ళు డెమో ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు డ్రోన్స్ కూడా మనము అది ఈ రెడ్ శాండిల్స్ స్మగ్లింగ్ ఆపడానికైతేనేమి, ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ కానీ, లేకుంటే ఆ జనములో ఎవరన్నా మరి ఏం జరుగుతుంది అని మనం కూర్చొని చూడడానికి పైన నుంచి మనం ఒక మూడో కన్నులాగా చూడడానికి పనికొస్తుందని చెప్పి డిసైడ్ చేశారు. అది కూడా ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. 2 నెలల్లో కృష్ణా పుష్కరాలు ఉన్నాయి. లక్షలాది మంది జనం వస్తారు. ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా ఎక్కడో ఓ చోట కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే ఈ డ్రోన్లను పుష్కరాలతో బోణి కొట్టబోతోంది ప్రభుత్వం. ఆ తర్వాత ఆల్ ఇన్ వన్ గా ఉపయోగించనుంది. Then from this grids will also help act as a backbone. Now there are many other private initiatives like Vastralaya the last month they came together and then more than 100 cameras they have installed in their own complex. మొత్తం మీద సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేరాల నియంత్రణపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇటు సీసీ కెమెరాలు, అటు డ్రోన్లతో స్మార్ట్ గా దూసుకుపోతున్నారు.